కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ అలాగే రాష్ట్రంలో ఉన్న వైసీపీ కానీ వీరిద్దరూ కూడా స్టీల్ ప్లాంట్ ఏ విధంగా సర్వనాశనం చేయాలి, ఏ విధంగా దీన్ని ముంచేయాలని చెప్పేసి దాంట్లో భాగంగా వాళ్ళకి అనుకూలంగా ఉన్న యాజమాన్యం తీసుకొచ్చి ఇక్కడ సీట్లో కూర్చోబెట్టారు. ఈ యాజమాన్యం కూడా చెప్తా ఉన్నాం, గతంలో కార్మికులు ఏం చేశారో మీకు తెలీదు. ఈరోజు అడుగుతుంటే చెప్తా ఉన్నారు, మాకు జీతాలు లేవయ్యా. అయ్యా నీకు అడుగుతా ఉన్నాం, నీ జీతాలతో పోలిస్తే మా జీతాలంతా నీకు 1,00,000, 2 లక్షలు 3 లక్షలు వస్తా ఉన్నాయి. నీకు ఒక నెల జీతం రాకపోతే 20,000 రాకపోతున్నావే. అలాంటి కాంట్రాక్ట్ కార్మికులు 3 నెలలు 4 నెలల జీతాలు రాకపోతే ఏమి తిని బతకాలని అడుగుతా ఉన్నాం. దానికి సమాధానం లేదు. ఇక్కడ నీకేదైతే ప్రభుత్వం చెప్పాయో ఆ విధంగా చెయ్యాలనుకుంటే ఈ కొట్లుంపి అంటే కొడతారని కార్మికులు ఇచ్చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా సరే నీ పద్ధతి మార్చుకొని వెంటనే కార్మికులకి ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ జీతాలు ఇచ్చేదానికి కాంట్రాక్టులు పిలిపించి నువ్వు కూర్చోబెట్టి ఇమీడియట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకొని కార్మికుడి జీతాలు చెల్లించకపోతే స్టీల్ ప్లాంట్ లో మరో ఉద్యమం జరుగుతుందని మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఆలోచించి కార్మికుడి జీతాలు వెంటనే చెల్లించాలా. అలాగే మీరు అనుకుంటున్నారు పర్మనెంట్ ఎంప్లాయీస్ జీతాలు సగం వేస్తా ఉన్నాం. కార్మికుడికి 3 నెలలకి 4 నెలలకి వేస్తా ఉన్నాం. ఇందాక సచివతి గారు చెప్పారు, అయ్యా మా జీతం వేయలేదని అడిగితే మా చేతులు ఏం లేదు, నీకు కాంట్రాక్టర్ ఇవ్వాలి అని చెప్తే కాంట్రాక్టర్ని అడిగితే కొత్త పాట పాడుతున్నాడు. మాకు యాజమాన్యం బిల్లు అవ్వలేదు, మేము చెల్లించలేము అని చెప్తా ఉన్నాడు. అయితే మీకు కాంట్రాక్ట్ కార్మికునికి జీతాలు చెల్లించలేకపోతే ఈ సీట్లో నువ్వు ఎందుకు కూర్చున్నావు అని ప్రశ్నిస్తా ఉన్నాం. దయచేసి సీట్లో లేకపోతే కార్మికులు ఎలా మొదట్లో నడిపారు, ఆ విధంగా నడుపుతారు. నువ్వు ఈరోజు నీకు ప్రభుత్వం పంపించిందని చెప్పేసి ఈరోజు కార్మికులను ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉంటే కార్మికులు తెలుసుకుంటే నీ సీటు కూడా కదిలిపోయే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి నడుపుతా ఉన్నాం. అందుకోసం ఆయన ఆలోచించింది ఏంటంటే కార్మికులు 3 నెలలు 4 నెలలు జీతాలు రాకపోయినా వాళ్ళంతాదే యూనియన్ మాట అనకుండా కార్మికుడు ధైర్యం కోల్పోతాడు. మేము ఆడుకోవచ్చు అనుకుంటున్నాం. కాంట్రాక్ట్ కార్మికుడు తెలుసుకుంటే నువ్వు ఈ ప్లాంట్ని ఎలా నడిపిస్తావో ఆలోచించుకో. అందుకోసం దయచేసి ఇప్పటికైనా సరే మీకు హెచ్చరిస్తా ఉన్నాం, వెంటనే కాంట్రాక్ట్ పిలిచి మీరు బిల్లులు ఇస్తే సరే, లేదంటే వెంటనే సాలరీ అమలు చేయకపోతే నీకు జరిగిన పరిణామాలు వేరేగా ఉంటాయో మనం హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే ఎంజిఎస్ లో ఒప్పందం జరిగితే ఈ రోజు వరకు యాజమాన్యం నడితో చెప్తా ఉంది, మా దగ్గర డబ్బులు లేవని చెప్తా ఉంది. యాజమాన్యం ఈ రోజు డబ్బులు లాగా కాదు ఈ పరిస్థితి తీసుకొచ్చింది. కావాలని కార్మికుడు ధైర్యం కోల్పోయి కార్మికుడే సరెండర్ అయిపోయి ఎప్పుడు ఇచ్చిన జీతం అప్పుడే ఉన్నాయి అనే పరిస్థితి తీసుకొస్తారని చెప్పేసి యాజమాన్యం ఆలోచిస్తా ఉంది. దయచేసి అటువంటి పద్ధతి ఆలోచించకుండా కార్మికులను ఇబ్బంది పెట్టకుండా మీరంటే ఏదైతే శాలరీ ఉందో ఆ శాలరీ కానీ అలాగే ఈరోజు స్కిల్డ్ కార్మికుడికి 21,000 దాటిందని చెప్పేసి వైద్య తీసేశారు. దపాలు కూడా అడుగుతా ఉన్నాం, అయ్యా ఆ స్కిల్డ్ కార్మికుడికి ఇబ్బంది వస్తే ఆ కుటుంబం అన్యాయం అయిపోతుంది, మీరు ఎంత కోటించి హాస్పిటల్ చూపించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మనం ఊరికి అడగట్లా, మన డబ్బులు అక్కడ ఉంటున్నాయి కాబట్టి మనకి వేరే హాస్పిటల్ పంపించమని అడుగుతా ఉన్నాం. ఈ రోజు వరకు కూడా
దాన్ని ఎక్కడా కూడా అతిగతి లేదు శాతగా యాజమాన్యానికి. కాకపోతే నీకు జీతం కూడా శాత కాదు, కానీ నీకు పని చెప్పడానికి అందరూ మొగలే. ఎందుకంటే పని చేయకపోతే రకరకాల బెదిరింపులు. నీ పని చేయకపోతే నీ పాస్ ఆపేస్తాం, లేకపోతే రేపటి నుంచి రానమని చెప్పేసి అడుగుతా ఉన్నావంటే, నువ్వు కార్మికులు పాస్ ఆపే ధైర్యం వచ్చిందంటే నువ్వు ఎందుకు జీతం అడుగుతా ఉన్నావు. దయచేసి ఈ రోజు వరకు ఆలోచించి ఎంత జీతం ఇవ్వాలి, అలాగే స్కిల్ కార్మికుడికి వైద్యం అందించాలి. మూడోది NGS లో ఏదైతే 1200 రూపాయలు జరిగిందో ఆ 1200 కూడా వెంటనే అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో కార్మికులందరూ రైకింగ్ చేసి మరో పోరాటంగా వెళ్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అవసరమైతే స్టీల్ ప్లాంట్ సమ్మె చేయడానికి కూడా వెనకాడి లేదు. ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు ధన్యవాదాలు తెలుస్తాను.